సంక్రాంతికి ఇంటికొచ్చాం. కోడి పందాలు ఎంత ఇంపార్టెంటో చికెన్ బిర్యానీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎలా చేయాలో చూసేద్దామా? నూనె హాఫ్ కప్పు, బిర్యానీ ఆకు 2, మరాఠీ మొగ్గ 2, స్టార్ ఎన్స్ 1, లవంగ అనాస్ పువ్వు కొద్దిగా, 1 ఇంచ్ పట్ట, సోంపు 1 స్పూన్. ఒకసారి బాగా కలుపుకోండి. 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు సన్న తరుగు. 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ రాళ్ళు ఉప్పు. ఒకసారి బాగా కలిపేసి 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. 2 టమాటాలు సన్న తరుగు యాడ్ చేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్లు. 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీ నీట్గా వాష్ చేసిన చికెన్లో 1 స్పూన్ ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసి బాగా కలిపేసి 1 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి 10 మినిట్స్ చికెన్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 2 గ్లాస్ బాస్మతి రైస్, 1 గ్లాస్ సోనా మసూరి రైస్ నీట్గా వాష్ చేసింది 10 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 5 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుంటే చాలు. కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ బుబుబాన్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మూసేయాలి. ఇప్పుడు హీట్ హై ఫ్లో పెట్టేయండి. పెట్టేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడే స్కీమ్ అంతా దిగుతుంది. అంతే అండి, గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ బిర్యానీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన తేజస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేసుకోండి. టడా బాబాయ్, సీ యూ సూన్.